వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రుల కళల రాజధాని అమరావతిలో కంప పెరిగిపోతా ఉంది అని చెప్పేసి కొంతమంది యూట్యూబర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సారవంతమైన భూమిలో పంటలు కనుక సాగు చేయకపోతే ఒక ఏడాది కాలంలోనే అక్కడ కంప చెట్లు పెరిగిపోతాయి. సారవంతమైన భూములు కాబట్టి ఎడారి నేలలు కాదు అమరావతి రాజధాని నిర్మిస్తూ ఉంది. 2019 నుంచి 2024 దాకా అడవిలాగా పెంచిన జగన్మోహన్ రెడ్డి ఆ రాజధానిలో అడవిలాగా కంప పెంచినా కూడా ఆ యూట్యూబర్స్కి ఆ కంప కనపల్ల. ఎందుకంటే అసలు వాళ్ళు అమరావతిని రాజధానిగా ఫీల్ అవ్వాలి. ఆ వెలగపూడి సచివాలయానికి పోయారు, అసెంబ్లీ వాడుకున్నారు, ఆ సచివాలయం భవనాలు ఉపయోగించుకున్నారు, ఇంకంతే. ఇంకా అమరావతి శ్మశానం అంటున్నారు కాబట్టి అలాగూ శ్మశానము అడవి చేశారు. ఎక్కడెక్కడి నుంచో అచ్చంపేట అటవీ ప్రాంతం నుంచి కూడా అడవి పందులు వచ్చి అమరావతి రాజధానిలో తిష్టవేసే విధంగా వాటికి ఆశ్రయం కల్పించారు 2019 నుంచి 2024 దాకా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిలో జంగిల్ క్లియర్ చేయడానికి, అంటే 5 సంవత్సరాలు పెరిగిన కంప చెట్లు పీకడానికి 36 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అయితే జగనన్న పెంచిన ఆ కంప వల్ల ఆ కంపతో తయారు చేసిన చిప్స్తో ఆ అమౌంట్ మరలా రిటర్న్ వచ్చింది. మరలా మరో ఏడాది కాలం గడిచిపోయింది. చూస్తూ ఉండగానే వర్షాలు విపరీతంగా పడ్డాయి, సారవంతమైన భూములు, మరలా కంప చెట్లు పెరుగుతూనే ఉన్నాయి. కంప చెట్లు క్లియరెన్స్ అనేది ప్రతి సంవత్సరం చేసుకోవాల్సిందే. ఎక్కడైనా మనం ఓపెన్ సైడ్ కొని వదిలేస్తే 4 సంవత్సరాలు పోయిన తర్వాత చూసుకుంటే అక్కడ కంప చెట్లు పెరుగుతాయి, అదే నేరమేం కాదు. దీనికి ఒక యూట్యూబర్ పడిపడి ఏడుస్తూ ఉన్నాడు. అమరావతిలో కంప చెట్లు పెరిగిపోతూ ఉన్నాయి, అమరావతిలో బిల్డింగ్లు ఎత్తిన దాకా కంప చెట్లు పెరుగుతూనే ఉంటాయి. రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో రైతులకు చాలామంది ఇంకా ఆ ఫ్లాట్స్ ఐడెంటిఫికేషన్ లేదు కాబట్టి ఆ రైతులు కూడా జంగిల్ క్లియరెన్స్ చేసుకోవడం లేదు. అమరావతిలో పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భవనాలు, రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ కూడా డెవలప్మెంట్ అయ్యే వరకు ఆ కంప పీకుతూనే ఉండాల్సిందే. అమరావతిలో కంప వ్యవహారం అనేది ఇప్పట్లో పోయేది కాదు. ఇంకా 4-5 సంవత్సరాల వరకు ఈ కంప పీకుతూనే ఉండాలి. ఆ ఓపెన్ ల్యాండ్లో బిల్డింగ్ అన్నా ఉండాలి, లేదంటే గార్డెన్ అన్నా డెవలప్ చేసుకోవాలి, యూజ్లో ఉండాలి. ఆ స్థలాన్ని కనుక ఓపెన్ ల్యాండ్ కనుక యూజ్ చేసుకోకపోతే కంప చెట్లు పెరుగుతాయి. అదేదో ఈ సంవత్సరం పెరిగింది కాదు, వచ్చే సంవత్సరం పెరిగేది కాదు. ఓపెన్ ల్యాండ్ ఎన్ని సంవత్సరాల వరకు ఓపెన్గా ఉంచి వదిలేస్తే కంప చెట్లు పెరుగుతూనే ఉంటాయి. భవిష్యత్తులో కూడా అమరావతి రాజధానిలో ఓపెన్ ల్యాండ్స్ కూడా రైతులు ఎప్పటికప్పటికి క్లియర్ చేసుకునే విధంగా వారిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధాని కంప అంటూ పెడబొబ్బలు పెడుతున్న ఆ యూట్యూబర్ ఎవరు? ఒకసారి కామెంట్ చేయండి.